సో ఎవరికైనా సరే సాక్రల్ చక్ర వీక్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రెస్ చేసేటప్పుడు నొప్పి కూడా తెలుస్తుంది. అంటే సాక్రల్ చక్ర అన్నది మెయిన్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్లేస్లో ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి నొప్పి అనేది అర్థం అవుతుంది మనకి క్లియర్గా. సో ఈ ప్లేస్లో మనము ఆరెంజ్ కలర్ లైట్, సో విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ లైట్, అలాగే ఆరెంజ్ కలర్ కనుక మార్కర్తో ఈ విధంగా చక్కగా ఆరెంజ్ కలరు ఈ విధంగా ఈ మార్కర్తో వేసుకున్నాం అనుకోండి, చక్కగా వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి కూడా చెయ్యొచ్చు. మనం మార్కర్ యూజ్ చేయము మేము అనుకుంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయలేని వాళ్ళు మనకి ఆరెంజ్ కలర్ మనకి ఇక్కడ సాఫ్రాన్ ఉంటుంది కదండి, సాఫ్రాన్. సో సాఫ్రాన్ అప్లై చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అంటే మనకి అంటే ఆరెంజ్ కలర్లో ఉండేది, సో అదైనా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మూలాధార చక్ర కూడా మనకి కావాలంటే బీట్రూట్ ఉంటుంది కదా, సో బీట్రూట్ కూడా పౌడర్ ఫామ్లో అయినా లేకపోతే బీట్రూట్ తరకు రసమైనా సరే తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఇక్కడ చక్రాస్ అనేవి చక్కగా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మంత్రం వచ్చేసి మనకి అండి వమ్ అనేటువంటి మంత్రం. సో ప్రెస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వమ్ వమ్ అట్లా 7 times ప్రెస్ చేయాలి. చక్కగా మెయిన్గా మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇమోషనల్ సో మెయిన్గా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు, ఆడపిల్లలకి పర్టికులర్గా. అలాగే మెనోపాజ్ టైంలో మెనోపాజ్ వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏమైతే అవి కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యూట్రస్లో ఇక్కడ యూట్రస్ చాలా మటుకు ఏమవుతుందంటే కొన్నిసార్లు యూట్రస్ జారిపోవడం అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే యూట్రస్ అంటే హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది చాలా మటుకు. ఇంకొకటి ఏంటంటే యూరిన్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయలేని వాళ్ళకి కూడా యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యూరిన్ అంటే ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లం లేదు, జెంట్స్లో అయితే కనుక ప్రోస్టేట్ సంబంధించిన ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, డ్రిప్పింగ్ అంటే యూరిన్ లీకేజ్ అనేది ఉండదు. సో ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోవడం వల్ల సాక్రల్ చక్ర చక్కగా యాక్టివేట్ అవుతుంది. అలాగే మెయిన్గా ఫుడ్స్ కూడా నేను చెప్పాను వీడియోలో, అదొకసారి చూడండి లాస్ట్ వీడియోలో. ఇక్కడ మెయిన్గా చక్కగా 7 times ప్రెస్ చేసి విజువలైజ్ చేసుకోండి. చక్కగా ఏంటంటే వమ్ అనేటువంటి మంత్రం చేసుకొని విజువలైజ్ చేసుకోండి. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లైట్ పెనిట్రేట్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది. సో నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుందని చెప్పి మనసులో అనుకొని చక్కగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ మణిపూరక చక్రాన్ని సోలార్ ప్లెక్సస్ అని కూడా అంటారు. మనకి కలర్ ఎనర్జీస్ చూపిస్తాను మీకు. కలర్ ముఖ్యంగా సోలార్ ప్లెక్సస్ ఎక్కడ వస్తుంది అంటే బొటన్ వేలుకి కింద కరెక్ట్గా ఈ పార్ట్ వస్తుంది.